హలో అండి. వెల్కమ్ టు సిరి కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఛానల్. ఇవాళ అయితే నేను వినాయక చవితి సందర్భంగా సేమియా పాయసం చేయాలనుకుంటున్నాను. సేమియా పాయసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే సేమియా పాయసాన్ని చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి అందులో గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక వేడయ్యాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలా నెయ్యి వేసుకొని మంచిగా కరిగించుకోవాలి. నెయ్యి వేసుకొని కరిగించుకున్నాక మనకి కావలసినంత సేమియాని తీసుకోవాలి. సేమియా తీసుకొని నెయ్యిలో వేసుకోవాలి. నెయ్యిలో వేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది. నెయ్యికి బదులు మనం ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి నెయ్యి అందుబాటులో లేనప్పుడు ఆయిల్ వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి సేమియా అనేది మెత్తగా ఉండకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. అలా సేమియాను వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక సేమియాని ఒక గిన్నెలో తీసుకోవాలి. చూడండి, సేమియాని గిన్నెలోకి తీసుకున్నాక ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిందో చాలా బాగుంది కదా. అలాగే నెక్స్ట్ మళ్ళీ గిన్నె పెట్టుకొని మళ్ళీ కొంచెం గీ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం, కిస్మిస్, కాజు తీసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి మనకి తింటుంటే మధ్య మధ్యలో మంచిగా తగులుతూ ఉంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్దిసేపు వేయించుకున్నాక వాటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. అలా మనం డ్రై ఫ్రూట్స్ని పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ అదే బౌల్ పెట్టుకొని అందులో మనకి కావలసినన్ని పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా పాలను బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు అలానే బాగా కలిపి అలా వేడి చేయాలి. వేడి చేస్తూ ఉంటే మనకి పాలు మంచిగా చిక్కగా వస్తాయి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉంటుంది కదా, ఆ సేమియాని ఆ పాలలో కలుపుకోవాలి. ఆ సేమియాని పాలలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా సేమియాని పాలలో వేసుకొని కలుపుతూ కొద్దిసేపు ఉండాలి. పాలలో సేమియా బాగా కలిసాక అందులో కొంచెం మనము ఇలాచీ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. అది దంచి వేసుకున్నా అలాగే వేసుకున్నా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అందులో మనం 2 టేబుల్ స్పూన్ పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. బాగా స్వీట్గా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. అలాగే బాగా ఉడకనివ్వాలి. లాస్ట్లో మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బాదం, కిస్మిస్ పలుకులని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మా సేమియా పాయసం మీకు కనుక నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి.